నమస్తే అండి. ఓకే. మీ పేరండి? పిచ్చమ్మ. పిచ్చమ్మ గారు. మీ పేరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, మీరు నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అవును సార్. ఎక్కడి నుంచి వచ్చారు? బేతూరు, చిలుకూరు మండలం. ఏంటి సమస్య ఏంటి పిచ్చమ్మ గారిది? మోకాలు మడివే నొప్పి సార్. ఆ, 10 సంవత్సరాలు వచ్చింది. కోదాడు ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఇంకా తిప్పినా తగ్గలేదు. దర్శి పోయినా, విజయవాడ పోయినా, మొత్తం తిప్పి ఎక్కడ తిప్పినా కానీ మొఖాలు అలిగింది, దానికి చిప్ప మార్చాలి అనేది అన్నారు. ఓకే. అయితే మాకు అంత సోమత లేక ఆగినాం. ఈ లోపల మా ఇంటి పక్కన పిల్లగానికి ఎన్నుపూస నొప్పి వచ్చింది. దొంగ రెంకన్న ఆ పిల్లగాడు మీ దగ్గరికి వస్తే 3 రోజుల్లో నొప్పి తగ్గిపోయిందంట. ఆ చెప్పుడు అసలు లక్షలలో ఉన్నది అయింది. ఆ అబ్బాయిది ఎన్నుపూస పక్కన నరమినికి నరం లక్షల్లో ఉండి ఆపరేషన్ కాక ఏడ్చిరు. అట్టాటోలా తగ్గింది. మీరు కూడా బొమ్మని పాపం వాళ్ళు మాకు సలహా ఇచ్చారు. మీ అడ్రస్ తుమ్మలగడ్డ మసీదు, ఖమ్మం. నేను ఇప్పుడు 10 రోజుల క్రితం ట్రీట్మెంట్ చేసిన, కప్పింగ్ ట్రీట్మెంట్ చేసిన. ఇప్పుడు ఎలా ఉంది పిచ్చమ్మ గారికి? అసలు ఫ్రీ ఉంది సార్. అసలు గోడ పట్టుకొని నడిచేది నడవలేక. ఓకే. లేచి పొదలపూట గోడ పట్టుకొని 10 నిమిషాలు నడిస్తేనే ఆ కాళ్ళు అంత మాత్రం చల్లు లేదు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు నొప్పి అది ఎలా ఉంది? ఏది లేదు. 50,000 ఉన్నాయి. 50,000 వచ్చినానండి. 50,000 కూడా నొప్పి నీ దగ్గర తగ్గిపోయింది. అంత వయసు వచ్చినాక కూడా. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. పిచ్చమ్మ గారు మీరేమంటారు? సంతోషం ఉండండి డాక్టర్ గారు. సంతోషం మాకు, హ్యాపీగా ఉంది మాకు. ఎటు తిరగకుండా మళ్ళీ ఇంకేదన్నా ఒకవేళ ఏదన్నా మళ్ళీ ఏదన్నా నాకు కానీ ఇంకా నా పిల్లగాళ్ళ కానీ వచ్చినా మీ దగ్గరికి వస్తా, కానీ వేరే డాక్టర్ లేదు. ఇక ఇదే ట్రీట్మెంట్. మీరు పేషెంట్లకు ఏం సలహా ఇస్తారు ఈ ట్రీట్మెంట్ సంబంధించి? మాకు తగ్గింది. తగ్గకపోతే నేను బాధ్యతను తీసుకొస్తా. ఓకే. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. సాయి గారి కాడ తగ్గకపోతే నేను బాధ్యతను తీసుకొస్తా వాళ్ళని. ఓకే. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ అమ్మ పిచ్చమ్మ గారు. ఓకే సార్.